హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన వ్లాగ్ అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయింది అనమాట. టిఫిన్ వేసేటప్పుడు స్టార్ట్ చేసిన. సో ఈరోజు నా కొడుకు వీక్ ఆఫ్. సో అందుకని చెప్పేసి ఇంకా నేను లేట్గా లేచిన, కొంచెం అయితే లేసేసి ఇంకా పనులన్నీ చేసుకొని ఇల్లు గిన్నెలు కడిగి అవన్నీ వేసేసి ఇంకా నేనైతే ఏదైతే టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. దోశ అయితే వేస్తున్నాను అనమాట. దాంట్లోకి అల్లం చట్నీ వేసిన, ఇంకా పల్లి చట్నీ కూడా వేసిన అనమాట. సో ఇంతకుముందు నేను మొన్న 3 days బ్యాక్ దోశలు వేసినప్పుడు అసలు సరిగ్గా రాలేదు ప్యాన్ పైన. అంటే నేను 15 daysకి ఎక్కువ అయిపోతుంది దోశలు వేయక. సో తర్వాత 15 days తర్వాత వేయడం వల్ల అసలు మస్తు సతాయించింది ప్యాన్ అయితే. దోశ పెనం ఉంటుంది కదా, తర్వాత ఇక కొంచెం లావేస్తే అప్పుడు మంచిగా వచ్చినాయి. మా ఆయన అవి తిని చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవే కొంచెం లావేసినప్పుడు మరి సన్నగా వేస్తే అసలు బాగాలేవు, ఇట్లనే వేయి అన్నాడు. సరే అని చెప్పేసి అట్లనే వేసాను అనమాట. మంచిగా అంటే మంచిగానే మంచిగా తిన్నాడు. అసలు 2 తినే మా ఆయన 4 దోశలు తిన్నాడు అనమాట. అంత మంచిగా ఉంది. సో ఇంకా ఈరోజు నా కొడుకు సాటర్డే సండే అంటే లీవ్ అంట, స్కూలు హాలిడే అంట. సెకండ్ సాటర్డే ఇంకా సండే. సో అట్లా అయిపోయింది అనమాట. ఈరోజు చిన్న వ్లాగే అండి, చిన్నగా తీసినాను, ఎక్కువైతే తీయలేదు. సో ఇప్పుడైతే టిఫిన్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాం. మా ఆయన కూడా వచ్చేసింది ఆల్రెడీ. టిఫిన్ కూడా చేస్తున్నాడు వాళ్ళు అక్కడ కూర్చొని. నేను ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నాను అనమాట. మధ్యలో ఒకసారి వచ్చి మా ఆయన నాకు హెల్ప్ చేసింది. చూడండి, హెల్ప్ చేసిందంటే పెద్ద హెల్ప్ ఏం కాదు. నేను అల్లం పచ్చడి పట్టిన అనమాట. అది తీసి పోపు గిన్నెలు వేయమంటే వేసిండు అంతే. పెద్ద హెల్ప్ ఏం చేయలేడు. అది కూడా బ్రతిమలాడంగా వేసిండు అన్నమాట. చెయ్యడు అసలు, వంటగదికి అంత ఈజీగా రాడు. కానీ చేస్తే మాత్రం మొత్తం ఆయననే చేస్తాడు. నువ్వు రావద్దు మధ్యలోకి, నేనే చేస్తా అంటాడు. చేయకపోతే మాత్రం అస్సలు చేయడు. సో బ్రతిమలాడంగా వచ్చి నేను ఇట్లా దోశలు వేస్తున్నాను కదా, మళ్ళీ మాడిపోద్ది అని చెప్తే వచ్చి అది కలుపుతున్నాడు అనమాట. పోపులో వేసేసి మిక్స్ చేసేసి వెళ్ళిపోయింది వాడు. సో అట్లుంటుంది మా ఇంట్లో అయితే. చిన్న వ్లాగ్ అండి. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వ్లాగ్స్ అయితే తీస్తాను. చిన్నగా పెద్దగా అయితే తీసే అంత లేదు, కానీ చిన్నగా అయితే తీస్తాను అన్నమాట వ్లాగ్స్ అయితే. అంటే 5 minutes 10 minutes అంతే తీస్తాను, అంతకన్నా ఎక్కువైతే తీయలేను నేనైతే. సో ఇక మా ఆయన అడిగితే దోశ బాగుందంటే బాగుందని చెప్పిండు అన్నమాట. సో ఇక ముగ్గురు కూర్చొని తింటున్నారు అక్కడ. నేనేమో టిఫిన్ వేస్తూ ఉన్నా వంటగదిలో. వాళ్ళైతే ముగ్గురు కూర్చొని తింటున్నారు మంచిగా ఇక్కడైతే. హాయ్ అండి. మధ్యాహ్నం అయింది. పొద్దున టిఫిన్ చేసేసాం. మా చిట్టలు అయితే పడుకొని వేసింది, అన్నీ అయిపోయినాయంటే ఇక మధ్యాహ్నం వంట అయితే వేసేస్తున్నా. మా ఆయన వంట చేయి అన్నాడు. చేసినాక తీరా ఆడుకుంటున్నా, గోల వేస్తున్నా. తీరా వంట అయినాక మంచిగా వాడుకున్నాడు. ఇప్పుడే జస్ట్ 1 అవుతుంది టైం. ఇప్పుడు వంట చేసిన ఇక పప్పు కూడా అయిపోయింది, అన్నం అయిపోయింది. అయితే పప్పు పోయడానికి వెల్లుల్లి పొట్టి తీస్తున్నా. వీళ్ళు పడుకున్నాడు మంచిగా. ఇప్పుడు తినేసి పడుకుంటే అయిపోతున్నాయి కదా, మళ్ళీ మధ్యలో లేవాలి. 5:30కి అట్లా లేగుస్తాడు. మన నిద్రపోడు, నైట్ అంతా నిద్ర ఉండడు. సో ఇట్లా చేస్తాడు. తిని పడుకోన్నాడు, అట్లనే వాడుకున్నాడు. టిఫిన్ చేసింది లేదని సాయంత్రం దాకా టైం తింటే ఎట్లా ఉంటుంది చెప్పండి, అస్సలు ఒప్పుకోడు. నిద్ర వస్తే వెంటనే ఉంటాడు. మళ్ళీ సాయంత్రం టైంలో లేగుస్తాడు, మళ్ళీ వేస్తాడు. అయిపోయింది, తినేసి పడుకుంటే అదే పడుతుంది. వేస్తే 1 నిమిషం అయిపోతుంది. ఎంతసేపు పప్పు అయిందా, పాలకూర పప్పు చేసిన రోజు. మా పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. నా కొడుకు ఇంటి దగ్గర ఉన్నాడు ఈరోజు, ఆడుకుంటున్నాను మంచిగా. ఇద్దరు అన్న చెల్లి ఆడుకుంటున్నారు మంచిగా. ఈరోజు అయితే ఇక బ్లాగ్ ఏం చేయట్లేదు, చిన్న బ్లాగే. పొద్దున చేసి టిఫిన్ దగ్గర చేసిన అదొకటి, ఇంకా ఇదొకటి అంతే అన్నమాట. ఇంకా అన్నం కూర అని పిల్లలు తినిపిస్తే కొంచెం పడుకుంటారు. తేజ్ బాబు అయితే పడుకుంటాడు. పొద్దున ఎప్పుడో లేచిండు ఈరోజు. అంటే డైలీ స్కూల్కి వెళ్ళే టైంకి లేచిండు అనమాట. 7కే లేచిండు. పడుకుంటాడు తినేస్తే. చిత్తలు పడుకొని అయితే లేచింది, ఇంకేం పడుకోదు. ఇప్పుడు తేజ్ బాబు అయితే పడుకుంటాడు. ఇక ఆడుకుంటున్నారు మంచిగా. సో ఇంతేనండి బ్లాగ్. చిన్నగా అయితే చేస్తున్నారు ప్రజెంట్. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.